అప్పుడు చేసుకునేటువంటి స్వేచ్ఛ వాళ్ళకి లేదా? అంటే ప్రతిపక్షాలు మీరు ఎప్పుడు చెప్తారు, ఎవరికి చెప్తారు, వాళ్ళకే ఇవ్వాలా? మేము చెప్పినట్లు ఏమని అంటలేము, మేము చెప్పినట్లు చేయమని అంటలే. జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఏదైనా. ఇంకో విషయం కూడా ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే, ఇంకెక్కడ జాతీయ పార్టీ మేడం, అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు పోతున్నారు. కేంద్రంలో వాళ్ళ నాయకత్వాన్ని అసలు తెలంగాణలో ఉద్భవించినటువంటి ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మీరేమో జాతీయ పార్టీ అని అంటారు. కొన్ని సంవత్సరాలుగా పరిపాలించిన జాతీయ పార్టీ ఎక్కడ? ఇప్పుడు పుట్టినాము జాతీయ పార్టీగా. డెఫినెట్ గా మేము అన్ని రాష్ట్రాల్లో అంతటా కూడా ప్రజలు కోరుకుంటే అన్ని రాష్ట్రాల్లో కూడా మా నాయకుడు సరిపోతాడు, దానికి కాదనే లేదు. ఒక విషయం. రెండవది నేను ఏమంటున్నా అంటే, మేము ఏమంటున్నాం అంటే, జాతీయ పార్టీగా ఇప్పుడు స్టార్ట్ అయింది. బీహార్లోనే పోటీ చేయాలి, లేకుంటే తమిళనాడులో పోటీ చేయాలి, లేకుంటే మహారాష్ట్రలో పోటీ చేయాలనేది కాదు. ఎప్పుడు అవసరం అనుకుంటే ఏ పరిస్థితిని ఉంటే ఆ పరిస్థితుల్లో నడవడం అనేది కరెక్ట్గా జరుగుతుంది. ఒక్కటి నేను ఇక్కడ ఏంది అంటే, అజారుద్దీన్ గారిని తీసుకోవడం జరిగింది. ఫుల్ క్యాబినెట్ను కూడా ఇంతవరకు ఏర్పాటు చేసలే, ఇంకా కూడా ఖాళీలు ఉన్నాయి. మరి ఈ ఎన్నికలు జరుగుతున్నప్పుడే అక్కడ ముస్లిం ఓట్లు పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి, ముస్లిం సమాజం నుండి వ్యతిరేకత వస్తున్నది కాబట్టి వెంకటస్వామి గారు చాలా క్లియర్ గా చెప్పారు, బీఆర్ఎస్ మమ్మల్ని ముస్లిం మైనారిటీలకి మమ్మల్ని వ్యతిరేకంగా ప్రొజెక్ట్ చేసింది. ఆ మచ్చని మేము తొలగించుకోవడం కోసం. రోజా మేడం గారు మేమంటున్నది ఏంటంటే, మేము వ్యతిరేకం ఉన్నారని మేమన్నది కాదు, ప్రజలే అన్నారు, ముస్లిం సమాజం అన్నది. మొత్తం ముస్లింలకు వ్యతిరేకం ఉన్నది రేవంత్ రెడ్డి గారు, కాబట్టి మాకు ఇవ్వలేడు అని చెప్పిన మాట వాస్తవం. అయినప్పుడు 2 సంవత్సరాల ఫిలప్ చేయండి. ఎన్నికలు వచ్చినప్పుడే ముఖ్యమంత్రి గారు గల్లీ తిరుగుతున్నప్పుడే ఈ మైనార్టీల మీద ప్రేమ ఉట్టుకొచ్చి ఏదైతే చేసిండో అది అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు అనేది నేను అంటా ఉన్నా. మీ ఇష్టం, మీరు చేసుకోండి, మీరు ఎప్పుడైనా చేసుకునే అధికారం ఉన్నది, మేము దాన్ని తప్పుపట్టడం లేదు. కానీ ఎన్నికలప్పుడు జరిగింది కాబట్టి అధికార దుర్వినియోగానికి ఇది నిదర్శనము అనేది నేను చెప్పబోయే పాయింట్ ఒకటి మేడం. రెండవ విషయం ఏంటి అంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు, మేమేమంటున్నామంటే ముమ్మాటికి ఏదైతే ఓటర్ లిస్టును మ్యానిఫెక్చర్ చేయడము, లేకుంటే ఎక్కడికక్కడ రిగ్గింగులు చేయడము, అనేకమైన అధికార దుర్వినియోగానికి పాల్పడము, ముఖ్యమంత్రి గారే స్వయాన బెదిరించడము, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇప్పుడు వెంకటస్వామి గారు చెప్పినట్లు కార్పొరేషన్ చైర్మన్ల కాడికి వెళ్ళి అధికారాన్ని మొత్తాన్ని ఆడ వడ్డిస్తే వాళ్ళకు వస్తున్నది కూడా ఇంకా కూడా 4 రౌండ్లు అయినాయి.